బొమ్మలోలే మీ సంజయ్ ఓలే బొమ్మలోలే కూర్చుంటారని చెప్పి ఆయన ఆలోచన. ఒక్కసారి వినండి, రేవంత్ రెడ్డి ఏమేం హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు ఒక్కసారి వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు రుణమాఫీ అయిందా? రుణమాఫీ డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టిండా? మరి దాన్ని దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, గుంజుకపోవాలి, గొర్రెలను బర్రెలను కొన్నట్టు వాళ్ళని కూడా తీసుకుపోయి దొడ్లు కట్టేసుకోవాలి. ఇంకోటి పెట్టుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. ₹1 కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇవాళ రుణం 10,000 పోతే 15, కేసీఆర్ ఉంటే 10,000, నేను వస్తే 15,000. అర్రాసు పాటలెక్కని వచ్చిందా 15,000? అసలు ఆ 10,000 వస్తుందా? మరి ఏం చేయాలి? డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, బాన్స్వాడ ఎమ్మెల్యేని ఎత్తుకపోవాలి, దొడ్లు కట్టేసుకోవాలి, బిల్డప్ ఇవ్వాలి. అది కథ. ఇంకొక మాట, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. మహిళలకు ఇచ్చిందా? వచ్చిందా? కరెంటు ఫ్రీ అన్నాడు. ఉంటే కదా ఇచ్చేదందుకు కరెంటు. ఎన్నిసార్లు కట్ అవుతుంది రోజుకు? రోజు కనీసం 10-15 సార్లు కట్ అవుతుందా? మళ్ళా సబ్ స్టేషన్ల కాడ లొల్లైతుందా? మరి దాని నుంచి దృష్టి మళ్ళీ ఇవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎమ్మెల్యేలను ఎత్తుకపోవాలి. రోజొక్కడు వేయిండు, బీఆర్ఎస్ అయిపోయింది, ఖతమైపోయింది, పోయింది, పార్టీ ఖతమైపోయింది అని చెప్పి పుకార్లు ఉట్టియాలి. ఆయనకి ఇష్టమైన పత్రికలలో, టీవీలలో బ్రహ్మాండంగా రాపియాలి. నేను అందుకే అంటున్నా, గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు. తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం. కొంత తాత్కాలికంగా ఒక 2 ఎదురు దెబ్బలు తగిలినాయి. మొన్న 3వ కొట్లాడినాం శాసనసభకు. ఏమైంది? ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు, ఇంకోకాడ చూసిండ్రు. ఏమైంది? 2వసారికి అక్కడ ఇబ్బంది అయింది. కానీ ఇక్కడ 2 సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా, ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో 2014లో 63 సీట్లు గెలిచినాం, 2018లో 88 సీట్లు గెలిచినాం, 2023లో కూడా 3వ వంతు సీట్లు 39 సీట్లు మీ దయతో, మీ ఆశీర్వాదంతో గెలిచినాం. 14 సీట్లలో కేవలం స్వల్ప తేడాతో 3-4 వేల తేడాతోనే ఓడిపోయినాం. జుక్కల్లో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. బోధన్ల 3,000, నాగర్ కర్నూలు 5,000, ఆదిలాబాద్ లో 3,000, కాగజ్ నగర్ లో 3,000 ఓట్లతోని స్వల్ప తేడాతోని 14 సీట్లు పోయినాయి. లేకపోతే 3వసారి కూడా మళ్ళా ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే. సరే, ఇక పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో మీకు ఎరికే.